మనిషి ఒక రూ. 1,00,000 తీసుకుని రోజుకి రూ. 444 చొప్పున డబ్బులిస్తాను అంటే, అది 500 రోజులు పాటిస్తానంటే నమ్మే వాళ్ళని మూర్ఖులనాలా? ఏమనాలా? ఇప్పుడు నష్టపోయాక, అన్యాయం అయిపోయాక రోడ్డెక్కితే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఇది చూడండి, ఓ ప్రైవేట్ ఫార్మింగ్ అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్ సంస్థ తమను మోసం చేసిందంటూ బాధితులు సోమవారం విజయనగరం పోలీస్ గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు. వేలాది మంది నుంచి కోర్టు వసూలు చేసి తమను నట్టేట ముంచిందని ఏఎస్పీ సౌమ్యలతకు తెలియజేశారు. రూ. 1,00,000 ఒకేసారి జమ చేస్తే రోజుకి రూ. 444 చొప్పున 500 రోజు పాటు తమ ఖాతాలో జమ చేస్తానని నమ్మించిందట. బాధితుల కథనం మేరకు విశాఖ జిల్లా గాజువాకలో ప్రధాన కార్యాలయం ఉన్న సదరు సంస్థ 2023లో విజయనగరంలో కార్యాలయం తెరిచింది. రూ. 1,00,000 డిపాజిట్ చేస్తే రోజుకి రూ. 444 చొప్పున 500 రోజులు డబ్బులు ఇస్తామని ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, చీపురుపల్లితో పాటు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో బ్రాంచులు తెరిచి ఏజెంట్ల ద్వారా వ్యవహారం నడిపించింది. వాళ్ళ మాటలు నమ్మి కొందరు అప్పులు చేసి ఆస్తులమ్మి ఇళ్ళు బంగారం మీద రుణాలు తీసుకుని డిపాజిట్ చేశారు. ఈ క్రమంలో 2025 మార్చి నుంచి డిపాజిట్దారుల అకౌంట్లో డబ్బులు పడలేదు. దీంతో వాళ్ళు ఏజెంట్లను అడిగితే వాళ్ళు ఇదిగో అదుగో అంటూ మభ్యపెట్టేవాళ్ళు. వ్యవహారంపై ఇప్పటికే బాధితులు పార్వతీపురం, బొబ్బిల్లో ఫిర్యాదులు చేశారు. నేపథ్యంలో సోమవారం విజయనగరంలోని గ్రీవెన్స్కి వచ్చి ఏఎస్పీకి ఫిర్యాదు చేయగా విచారిస్తామని పోలీసులు చెప్తున్నారు. అసలు ఏం విచారిస్తారు? ఇంకా అదృష్టం 2023లో బిగిన్ చేస్తే 2025 దాకా డబ్బులు ఇచ్చిందంటే చాలా గొప్పే.